వెల్కమ్ టు అవర్ ఛానల్ కొరియాండర్ సీడ్స్. అదేనండి ధనియాలని మనం పౌడర్ చేసుకుంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మన ధనియాలని ముందుగా స్టవ్ మీద వేడి చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ వేసుకుని బాగా ఫైన్ పౌడర్ చేసేసుకుని దాన్ని తీసి జల్లెడలో వేసి జల్లించుకోవాలి. జల్లించుకుంటే మెత్తనిదేమో కింద దిగుతుంది, పైనేమో గరుకుది ఉంటుంది. అది కొంచెం రేకుల్లా ఉంటుంది. దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ఈ జల్లించుకున్న దాన్ని స్టోర్ చేసుకోవాలి. ముందు జల్లెడ అనేది దానికి మీకు ఒక మాట చెప్దాం అనిపించింది. జల్లెడ ప్రతి ఇంట్లోని జల్లెడ అవసరం అండి. చాలా ఇళ్లలోని ఉండట్లేదు. అలా మిక్సీ పట్టేసి వేసేస్తున్నారు. ఆ రేకులు పళ్ళల్లోకి వెళ్ళిపోయి చిరాగ్గా ఉండి ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా జల్లెడతో మనం పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రేకు పప్పులు గట్ట కలిసిపోయినప్పుడు వేసుకోవచ్చు. ఒక రేకేమో బద్దల గుళ్ళు తీసుకోవచ్చు. ఇంకో రేకేమో రవ్వ, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ జల్లించుకోవచ్చు. ఇంకోటి మెత్తని పిండిగా జల్లించుకోవచ్చు. ఈ జల్లెడ ఇంట్లో ఉపయోగం చాలా ఉంటుందండి. ఆడవాళ్ళకి ఒకసారి జల్లు కొని పెట్టేసుకున్నారంటే 150 అంతా ఉంటుంది. మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. తర్వాత మన పని అయిపోయిన తర్వాత కడిగేసుకుని స్టోర్ చేసుకుని పైన పెట్టేసుకోవచ్చు. అలాగే ధనియాల పౌడర్కి వద్దాం. ధనియాల పౌడర్ ఈ గాజు సీసాలో పెట్టుకుంటే ఆ స్మెల్ ఎన్నాళ్ళున్నా అస్సలు పాడవదు. మనం చారులు అంటే రసాలు పెట్టుకున్నప్పుడు కానీ పప్పు చారులో కానీ ప్రతి దాంట్లోని హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు. లేదా సగం మిగతా పొడిని ఏం చేయాలంటే మనం గరం మసాలా పౌడర్లో కలుపుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం చికెను, మటను అలాంటి మసాలాలు వాడచ్చు. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.